సింగరేణి భరోసా యాత్ర ప్రారంభించిన తెలంగాణ బీజేపీ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయించిన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభం. కిషన్ రెడ్డి, రామచంద్రరావు సహా పలువురు నేతలతో 2 రోజుల యాత్రకు శ్రీకారం. ఇది కొత్తగూడెం నుంచి ప్రారంభమైంది అనుకుంటా. సో 2 రోజుల పాటు, అంటే ఈరోజు సాయంత్రం ముగియనుంది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 సింగరేణి నిర్లక్ష్యం చేశాయని ఆరోపణ. మోదీ ప్రత్యేకంగా ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించారని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయించిన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ బీజేపీ సోమవారం సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తదితర నేతలు ఈ 2 రోజుల యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఖమ్మం జిల్లాకు చేరుకున్న వారికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా 4 జిల్లాల్లోని సింగరేణి గనుల కార్మికులను కలిసి సమస్త అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ సింగరేణి భరోసా యాత్రకి చేయడానికి గల కారణం ఏంటిదనంటే, 7వ తారీఖు నాడు బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని, దానివల్ల సింగరేణి ఎట్లా లబ్ధి పొందుతుంది అని జి కిషన్ రెడ్డి గారు స్వయంగా ప్రజలకి చెప్పడానికి ప్రయత్నించే యాత్రనే ఈ సింగరేణి భరోసా యాత్ర. అయితే తాడిచెర్ల 2 బ్లాక్ను సింగరేణి కేటాయించిన నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే, మనం ఇందాకనే చెప్పుకున్నట్టు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో సుమారు 2,50,000 కోట్లకి విలువైన బొగ్గు గనులు అవినీతికి పాల్పడ్డది ప్రభుత్వం అయినా కొంతమంది ప్రైవేటు వ్యక్తులైనా. సో దాన్ని కారణంగా చూపుతూ సుప్రీంకోర్టు ఇప్పటి నుంచి ఏదైనా కోల్ బ్లాకులు కేటాయించాలంటే తప్పకుండా వేలం వేయాలి, తద్వారానే బ్లాక్లను కేటాయించాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే సింగరేణి అనేది 100% పిఎస్యు కాబట్టి కొన్ని ప్రత్యేక నిబంధనలని పరిశీలించి నరేంద్ర మోదీ గారు ఈ తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ విషయంలో ట్రేడ్ యూనియన్లైనా కొంతమంది ముఖ్య నాయకులతోటి చర్చల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి గారు చెప్తుర్రు. అయితే రామచంద్రరావు గారు ఏమంటున్నారు అంటే, బీఆర్ఎస్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏవైతే ఉన్నాయో సింగరేణిని నిర్లక్ష్యం చేశాయని చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. దీనివల్ల ఇప్పుడు తాడిచెర్ల తీసే బొగ్గు ఏదైతే ఉందో అది గ్రేడ్ 8, చాలా గ్రేడ్స్ ఉంటాయి, అలా కూడా చాలా ఇంపార్టెంట్ గ్రేడ్ అన్నమాట అది. దాని కారణంగా మొత్తం 64,000 కోట్ల రెవెన్యూని ఇచ్చే అవకాశం ఉంది సింగరేణికి. అంటే ఒక 40 సంవత్సరాల పాటు ఈ సింగరేణికి ఈ తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ఉపయోగపడనుంది. 64,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రీమియం కింద, అంటే ఈ వేలం వేయకుండా వచ్చింది కాబట్టి సుమారు 3,000 కోట్ల వరకు ప్రభుత్వానికైనా సింగరేణికైనా లబ్ధి చేకూరనుందని ఈరోజు కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 16,000 కోట్ల రూపాయలు లాభం చేకూరనుందనేది కిషన్ రెడ్డి గారి అభిప్రాయం. ఈ తాడిచెర్ల బొగ్గు బ్లాక్ని కేటాయించడం కారణంగా సుమారు 1,200 మంది ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది. అలాగే నైని ఏదైతే ఉందో ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత వాళ్ళ సహకారంతో నైనిని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. దాని కారణంగా సుమారు 1,500 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఇక్కడ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, బట్టి విక్రమార్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఒత్తిడి ఉంది అని అంటారు. కాంగ్రెస్ ఒత్తిడి ఉంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ముగ్గురు పనిచేసారు మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా. మీరు కూడా అప్పుడు చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియోలోనే ఉర్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, మీరైనా, కోమటిరెడ్డి గారైనా. అప్పుడు మరి ఎందుకు ఈ బొగ్గు బ్లాకులని సింగరేణికి కేటాయించే ప్రయత్నం మీరు చెయ్యలేదు? ఒకసారి మీరు దీన్ని వివరణ ఇస్తే బాగుంటుంది. మీ ఒత్తిడి కారణంగా, మీ ఒత్తిడి ఏముండదు ఆడ, మీరు చెప్పుకుంటారు అట్లా, కానీ మీ ఒత్తిడి కారణంగానే వస్తే మీరు ఆ 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? మీరు సుమారు ఒక 55 నుంచి 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించారు. సింగరేణి కోసం మీరు ఏం చేసిర్రు? ఈరోజు కిషన్ రెడ్డి గారు చెప్తున్న లెక్క ప్రకారమే
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుమారు సింగరేణి 24,000 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావట్లేదు, 24,000 కానించి 54,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి పోయింది సింగరేణి. అంటే మీ కాడ నిజంగానే మంచి వ్యూహాలు ఉండి మంచి పాలసీలు ఉండి సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచిస్తే అప్పులు ఎందుకు అట్లా పెరుగుతాయి? దాన్ని లాభాల్లోకి ఎందుకు తీసుకురాలేకపోతుర్రు? అదేవిధంగా సింగరేణి అనేది చాలా క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోటి ఆధీనంలోనే పనిచేస్తుంది. సో ఈరోజు 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంటే ఏ ఒక్క రోజు సలహా తీసుకోరు, అభిప్రాయాలను అడగరు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. సంస్థ నష్టాల్లోకి పోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నిందిస్తారు. అంటే తప్పులు మీరు చేసుకుంటా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే ఎట్లా?